హాయ్ అండి. కాళ్ళు కర్రీ, మటన్ కాళ్ళు మంచిగా క్లీన్ చేసి నీట్గా కడగాలి. ఉప్పునీళ్ళతో కడిగి మంచిగా కడగాలి. 3 సార్లు కడిగినాక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా, కొంచెం చింతపండు నానేసుకొని టమాటా ఉల్లిగడ్డ వేసి తాలింపులు వేయాలి. బొక్క కూడా మొత్తం తాలింపులు వేసేసేయాలి. బాగా నీట్గా కడుక్కున్నాం. ఉల్లిగడ్డ టమాటా వేసినాక బాగా కాళ్ళ బొక్కలు అందులో వేసి మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. 10 విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టాలి కుక్కర్లో వేసి. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇలా వండుకుంటాం ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనండి. డాక్టర్ కాడికి పోతే మా వారికి అలా చెప్పిండు, కాళ్ళ తినాలి, మటన్ కాళ్ళు తినాలి అన్నాడు. అందుకనే మటన్ కాళ్ళు సండే రోజు తెచ్చినాం. సండే తెచ్చుకున్నాడు. మరి 4 కాళ్ళు తెచ్చిండు, ఎంత తెచ్చిండో కొట్టించుకొని వచ్చిండు. ఎందుకంత మరింత ఎందుకు వండాలని కొన్ని 10 పీసులు వండిన, ఇంకొక 10 పీసులు అలా పెట్టిన. మళ్ళీ ఈరోజు వండినాం. ఆ రోజేమో కుక్కర్లో వేసిన, ఫస్ట్ కడిగి మామూలుగా కుక్కర్లో వేసి ఉప్పు వేసి లైట్గా కొంచెం ఉప్పు వేసి 1 గ్లాసు నీళ్ళు పోసి 1 గ్లాసు నీళ్ళు పోసి ఉడకబెట్టిన. నీళ్ళు ఉప్పినాక 10 విజిల్ వచ్చినాక నీళ్ళు వంపి అది వంపేసి ఆయనకు సగం గ్లాస్ ఇచ్చేసిన తాగాలని. కొన్ని మిగిలితే మళ్ళీ కూరల్ని పోసిన వంపి. మళ్ళీ ఈరోజు మామూలుగా డైరెక్ట్గా కూరని ఇక కారం వేసి కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నా. ఆ రోజేమో కుక్కర్లో ఉడకబెట్టినాక తీసి మళ్ళీ గిన్నెలో వేసి ఉడకబెట్టినా తాలింపు వేసి. ఈరోజు డైరెక్ట్గా అలానే వేసిన వీడియో తీద్దామని. చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకుంటాం కాళ్ళ కర్రీ. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. తాలింపులు వేసిన అల్లం, ఉల్లిగడ్డ అవన్నీ వేయాలి. టమాటా, ఉల్లిగడ్డ మీరు కూడా వండుకోండి. కాళ్ళవి కాళ్ళు తెచ్చుకొని మంచిగా కడిగి చింతపులుసు పోయేది ఫస్ట్. ఇట్లా కుక్కర్లో కారం వేసి వండుతారు. లైట్గా కారం వేసి అది నూనెలో మంచిగా ఉడికినాక టమాటా, అల్లం, ఉల్లిగడ్డ మంచిగా వేగినాక ఉల్లిగడ్డ ఇట్లా వేగినాక అది వేయాలి. ఫస్ట్ అల్లం వేసి ఉల్లిగడ్డ టమాటా మంచిగా వేయించి అన్నీ వేగినాక టమాటా ఇట్లా వేగినాక కొంచెం ఉడికినాక ముక్కలు అన్నీ వేసి ఉడికి కొంచెం నూనెలో వేగినాక ఉప్పు కారం లైట్ వేసి కొన్ని నీళ్ళు పోసి 1 గ్లాసు నీళ్ళు పోసి పెట్టాలి. 10 విజిల్ వచ్చినాక 10 విజిల్ రావాలి. వచ్చినాక మళ్ళీ చల్లారినాక కొత్తిమీర కూడా వేస్తున్నాడు ఉడికేటప్పుడు. ఇదంతా గాలి పోయినాక మంచిగా తీసి మళ్ళీ ఉప్పు కారం వేసుకొని కొంచెం మళ్ళీ కొద్దిసేపు ఉడికినాక అన్నీ వేసినాక కొంచెం చింతపండు వేయాలి. ముక్క వేసుకోవాలి. కింద ఉడకడానికి తీసుకున్నాక చింతపండు వేసి పోసినాక తర్వాత కొద్దిసేపు ఉడికినాక ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉడికినాక మళ్ళీ మసాలా వేసి గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేయాలి. వేసినాక 15 నిమిషాలకు కూర అవుతుంది. దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఓపికతో చేసుకోవాలి. కాళ్ళ కర్రీ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ అది సూపు తాగితే చాలా బాగుంటుంది. ముక్కలైనా సూప్ అయినా వంటికి బాగుంటుంది. అప్పుడప్పుడు మేము తినేది కానీ ఈ మధ్యలో బంద్ పెట్టినాం తినటం. మళ్ళీ మన డాక్టర్ కాడికి పోతే మా వారికి ఆయన బొక్కలు అరిగినాయి అంట. తాగాలి. ఏం చేయాలి సార్, ఏం తింటే తాగుతుంది అంటే ఏమీ లేదమ్మా, ఏ తగ్గదు, కాకపోతే ఇట్లా తినాలి, కాళ్ళ చారు తాగాలి, కాళ్ళు తినాలి, తలకాయ తినాలి అన్నాడు. ఆయన తీసుకొచ్చిన సండే రోజు ఏంటంటే చేసిన 2 సార్లు వండేసిన. నాకు 2 కాళ్ళు తెచ్చిందో 4 కాళ్ళు తెచ్చిందో తెలియదు. 2 సార్లు వండేసినాం. చాలా బాగుంది. ఆయననైతే అయిపోయేదాకా ఆయనకే పెట్టిన. కాకపోతే నేను తినేసిన. ఆయనకైనా కొద్దిగానే కాబట్టి ఒక్కటే దమ్ముకు అయిపోతుంది. కాళ్ళే కాబట్టి బొక్కలు కాబట్టి తొందరగా అయిపోతుంది. చారు ఉంటుంది, సోరో బాగుంటుంది. చేసుకోండి మీరు కూడా. ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చాలా బిజీలు వెళ్ళిపోతున్నట్టుంది వీటికి.
కాలేజీలకి స్కూల్కి పోతున్నారు కదా, పనులు వాళ్ళ వీధులలో పోతున్నారు. మా పని మాకే జరుపుతుంది. నాకు కూడా ఇంట్లో ఉన్నట్టే కానీ ఇంటి దగ్గరే ఉంటుంది అంటాడు మా వారు. అగా నీళ్ళు పోస్తున్నా ఉడికినట్టు. ఇంటి దగ్గరే ఉంటాం అంటాడు. ఇంటికాడ ఉన్నా కూడా ఇంట్లో పనే సరిపోతుంది నాకు. అందుకునేదాకా 9:30 దాకా పని అయిపోతుంది. ఇంట్లో లేవటం, ఆయనకు టిఫిన్ చేయటం, ఆయనకి టిఫిన్ పెట్టి ఆయనకి మళ్ళీ లంచ్ బాక్స్ వండి ఆయన బాక్స్ పెట్టాలి. ఒకసారి ఇంటికి వస్తాడు. ఈ వీడియోలు సెలెక్షన్ చేసుకోవాలి, వీడియోలు చూసుకోవాలి, ఏది తీసుకోవాలి ఏది చేయాలని చూడాలి. వీడియోలు చేసినాక చూసుకున్నాక తర్వాత వీడియోలు మధ్యాహ్నం పూట రోజు ఒక 4-5 వీడియోలు తీయాలి, రీల్స్ తీయాలి, రీల్స్ అవన్నీ చేసుకోవాలి. మళ్ళీ అప్పుడోటి వీడియోలు యూట్యూబ్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి. ఫేస్బుక్లో అయితే 300 అయిపోయారు. ఇన్స్టాలో 200 అయిపోయింది. యూట్యూబ్లోనే 156 మంది ఉన్నట్టుంది. యూట్యూబ్ తొందరగా పెరగారు కదా, టైం పట్టుద్ది కదా. అది ఉడికింది అట్లా చిక్కగా అవుతుంది. ఉడికినాక మనం తీసుకొని చింతపండు విసికి పోసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెడితే చింతపులుసు పోస్తుంది. చింతపండు పులుసు పోసి కొత్తిమీర అవన్నీ వేసేసేయాలి. మసాలా, గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి ఉడికినాక. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ట్రై చేసుకోండి అప్పుడప్పుడు. కాళ్ళ చారు బాగుంటుంది. తలకాయ, కాళ్ళు, బోటి. మా వీడియోలో అయితే బోటికాయ ఒకసారి అన్నట్టుంది. తలకాయ కూడా ఒకసారి 2 సార్లు పెట్టిన. కాళ్ళు అయితే ఇక ఫస్ట్ పెట్టడం వీడియో. ఓకేనా, కుకింగ్ వీడియో కాళ్ళది ఇదే ఫస్ట్ సారి పెట్టడం. టైం పట్టుద్ది ఇవి చేయాలంటే, కానీ తీయాలి. వీడియో ఇష్టం లేక ఒక చేతితోటి తీయటం, ఒక చేతితోటి కలపటం. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.